రైట్. అయితే ఇప్పుడు ఏంటంటే ఇంతకుముందు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి గారు చాలా ఫైర్ ఇట్లా మీ లెక్కనే కొంచెం బాగా ఇట్లా అంటే ఏ అని చెప్పి గట్టిగా మాట్లాడే ఒక వ్యక్తి, అట్లాంటి ఒక మనిషి ఎప్పుడైతే అధికార పక్షం అంటే ఒక సీఎంగా అయిన తర్వాత చాలా కామ్గా ఎట్లా అంటే స్లో అండ్ స్టడీ అన్నట్టుగా ఆలోచన విధానం మేము ముందు ఫస్ట్ ఆలోచన చేసిన తర్వాతనే పని చేయాలన్న విధానంగా అయిపోయింది. ఏంటి అది అసలు ఏంటి? అంటే ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రశ్నించాలి, అధికారంలో ఉన్నప్పుడు పని చెయ్యాలి, అంతే కదా. కాబట్టి ఏం చేస్తే ముందుకు బండి నడుస్తుంది? పెట్రోల్ పోసే కాడ డీజిల్ పోస్తే బండి పాడైపోతుంది. పెట్రోల్ పోసే కాడ పెట్రోలే పోయాలా, డీజిల్ పోసే కాడ డీజిల్. ఎడ్ల బండికి అవును ఎడ్ల బండిని బర్రె కట్టేస్తే నడుస్తుందా? నడవదు కదా. కాబట్టి దేన్ని దానికే ఏం చేయాలో అదే చేయాలి. అసలు ఆయన చేసే విధానము ఈరోజు నేను ఆ సినిమాలో ఒకప్పుడు అర్జున్ సినిమా చూసిన, అర్జునుడు ఒకే ఒక్కడు సినిమా చూసిన. ఒక్కరోజు ముఖ్యమంత్రి ఇస్తే ఏం చేస్తాడో అని ఫస్ట్ తొలి రోజు రేవంత్ రెడ్డి గారి తన మార్కు చూపించారు. అంటే ఈరోజు సివిల్ సప్లైలో 57,000 కోట్ల అప్పు, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో 85,000 కోట్ల అప్పు. ఇంకోటి ముఖ్యంగా వాళ్ళ తమ్ముడు ఏదో కామారెడ్డికి పోతుండే ఆయన కాన్వాయ్ ఇచ్చిండ. ఇట్లాంటివన్నీ మాట్లాడడానికి కనీసం రుజువులు ఉండాలి. అందులో షబీర్ అలీ గారు ఉన్నారు, ఆయన వెహికల్ వెనకాల వెహికల్స్ ఉన్నాయి. మామూలు క్యాజువల్గా ఒక లీడర్ వెళ్తుంటే లీడర్ అయినా వెళ్ళండి, ఎవరైనా 20-30 కార్లు పోతాయి. ఆ ఊరికి ఆత్మీయ సమ్మేళనానికి వెళ్తున్నారు, 20 కార్లు వెంబడి వెళ్తే దానికి కాన్వాయ్ అంటారు, దానికి సెక్యూరిటీ ఇచ్చింది ప్రభుత్వం అంటారు, దానికి ఎస్కాట్ ఇచ్చింది అంటారు. అసలు ఆధారాలు లేని మాటలు మాట్లాడి నేను అడుగుతా, సరే రేవంత్ రెడ్డి గారు సోదరుడికి ఇచ్చిండ్రు అనే మాట అబద్ధం, ఇయ్యలేదు అనేది మాట నిజం. కానీ కేటీ రామారావు కొడుకు గింత పోరగానికి ఈరోజు ఆధారాలతో సహా ఉన్నాయి. ప్రభుత్వ సెక్యూరిటీని ఎట్లా వాడుకున్నాడు? ఆయనకి ఏం పదవి ఉన్నదని వాడుకున్నాడు? మంత్రి, ఎమ్మెల్యేనా, ఎమ్మెల్సీనా, లేకపోతే ఇంకేమన్నా అధికారంగా ఏమన్నా ఉన్నాడా? ఎందుకు ఇచ్చిండ్రు? కానీ ఇక్కడ ఆధారాలు లేవు, కానీ దాని మీద వాట్సాప్ యూనివర్సిటీ పనిచేస్తుంది, ఆధారాలు ఉన్నాయి. మరి దానికి ఎందుకు మాట్లాడలేదు? గింత పిల్లగానికి 18 ఏళ్ళు కూడా నిండని పిల్లగానికి సెక్యూరిటీ ఇచ్చి ఆ పిల్లగాడు అన్ని ప్రోగ్రాంలకు చీఫ్ గెస్ట్గా పోతాడు. ఏ హోదాతో పోతాడు? సరే మేము అది కూడా మాట్లాడాం. సరే మీరు అధికారంలో ఉన్నప్పుడు అదొక్క దుర్వినియోగం కదా, అన్ని దుర్వినియోగాలు చేశారు. ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి? వాళ్ళకు కొడుకే చెప్పిండు, బాత్రూమ్లలో వాష్రూమ్ పోవడానికి లేదు ఆడపిల్లలకి, అది చూసి నా కళ్ళల్లో నీళ్ళు వచ్చినాయి, నేను ఇమీడియట్గా కట్టించినాను కదా. ఒక్క ఆధారం చాలు కదా మీ పరిపాలన ఎట్లుందో. సో రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పిండ్రు, నా కుటుంబం ఎవరన్నా సెక్యూరిటీ అడిగితే, ఏదైనా ఎస్కాటింగ్ అడిగితే ఆఫీసర్లను సస్పెండ్ చేసే అధికారం నేను ఇచ్చేస్తున్నా అని చెప్పాను. ఇంత నిఖార్సుగా పనిచేస్తున్నాడు, ప్రజల కోసం పనిచేస్తున్నాడు అన్నాడు. ప్రతిపక్షంలో ఉండి అంత గట్టిగా ఎందుకు మాట్లాడాల్సి వచ్చిందంటే, కేసీఆర్ లాంటి రాక్షస సంహారం చేయాలంటే డెఫినెట్గా అవతలుడు శ్రీకృష్ణుడు కూడా అవసరమైనప్పుడు అవతారం ఎత్తిండు. సో అట్లా డెఫినెట్గా ప్రశ్నించడానికి అవతారాలు, అది శ్రీకృష్ణ అవతారం అనుకోండి, అర్జున్ అనుకోండి, ఇంకా రాక్షస సంహారం అనుకోండి, ఏదో ఒకటి. అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆ పోరాటం చేయాల్సినటువంటి అవసరం ఉండి చేసిండు. ఇప్పుడు అధికారంలోకి వచ్చిండు, ఎట్లా పరిపాలన చెయ్యాలి, ఇంకా బెటర్గా ఎట్లా చెయ్యాలి అని ఆలోచన. కేసీఆర్ విధానం ఫాలో అయితే రాష్ట్రాన్ని అమ్మేసేయాలి, కానీ బెటర్ పరిపాలన చెయ్యాలి అని అంటే చాలా ఆలోచించి పరిపాలన చేయాలి. అందులో ఉన్నాడు ఆయన. వీళ్ళని పట్టించుకొని వీళ్ళు అన్న మాటలకి 24/7 బయటకు వచ్చి ఆయన ప్రశ్నిస్తే ఆ గంటలో ఎన్నో వందల వేల కుటుంబాలకి చేయాల్సినటువంటి సహాయం అందదు. కాబట్టి ఈరోజు రేవంత్ రెడ్డి గారు ప్రతిదీ ఎన్ని ఇస్తున్నాడో ప్రతిదీ అందరూ హర్షిస్తున్నారు. అంతెందుకండి, ఈరోజు కేంద్రంలో బీజేపీ కాంగ్రెస్ కొట్లాట. నిన్న బండి సంజయ్ ఒక స్టేట్మెంట్ ఇచ్చిండు, ఈరోజు రఘునందన్ ఒక స్టేట్మెంట్ ఇచ్చిండు. మీరు చూడండి, రేవంత్ రెడ్డి గారు తీసుకుంటున్నటువంటి యాక్షన్స్ డెఫినెట్గా ఇదే విధంగా వెళ్ళండి, మేము కూడా మీకు సపోర్ట్ చేస్తాము, ఈ విధంగా కేసీఆర్ చేసిన అవినీతిని ఎప్పటికప్పుడు ఖండించండి అని చెప్పాను. అంటే డెఫినెట్గా ఆ పరిపాలన ఆ విధంగా వెళ్తోంది కాబట్టి ఆలోచింపదగ్గట్టుదే కదా. ఈరోజు రఘునందన్ మాట్లాడిండు, ఉప్పు నిప్పులాగా ఉండేటటువంటి పార్టీలు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నాయంటే ఆ పాలన మార్క్ కనబడుతుంది, అక్కడ రేవంత్ రెడ్డి మార్క్ కనబడుతుంది. కాబట్టి 1 కాదు 2 కాదు, టీఎస్పీఎస్ ప్రక్షాళన ఉద్యోగ భర్తీల కోసం రేపో మాపో 21, 22, 26 తారీఖు లోపల
రుణమాఫీ అండ్ 500 రూపాయలు మేము వడ్లుకి అదనంగా ఇచ్చి బోనస్ ఇచ్చి కొంటున్నాం, దాని మీద ఇంప్లిమెంటేషన్, ఇవన్నీ రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన హామీల్ని నెరవేర్చాలి. ఎట్టి పరిస్థితుల్లో మొన్న అసెంబ్లీలో చెప్పారు, ఇచ్చిన 6 గ్యారంటీలు అమలు పరిచి చూపిస్తాము, మీరు ప్రశ్నించండి, మేము జవాబులు చెప్తుంటాం, మీరు ఇక్కడనే కూర్చోండి, బయటికి పోవద్దు అని చెప్పిండు అధ్యక్షుడు. అంటే స్పీకర్ని కూడా చెప్పిండు, వీళ్ళని బయటికి పంపించకండి అధ్యక్ష, ఎంజాయ్ చేస్తారు బయటికి పోతే, కాదు ఇక్కడనే ఉండి వాళ్ళు ప్రక్షాళన జరగాలి, వాళ్ళు నేర్చుకోవాలి, ఇక్కడనే ఉండి అన్నీ వినాల్సిందే అని చెప్పారు అసెంబ్లీలో. అంటే ఏంది, సిగ్గుతోనన్నా కనీసం అల్లరి చేయకుండా, లొల్లి చేయకుండా, స్కూల్లో బడి పిల్లలు లొల్లి చేసినట్లు కాదు, బల్పాలు చాక్లెట్ల కోసం లొల్లి చేసినట్లు కాదు, అక్కడ ప్రజల కోసం అడిగే ప్రశ్న అడగండి. మేము 10 ఏళ్లలో అభివృద్ధి చేసినామని చెప్తున్నారు. ఈరోజు సివిల్ సప్లైలో లక్షల కోట్ల ఆస్తులు, 1000 కోట్ల ఆస్తుల్ని జమ చేసినాము అన్నారు. దానికి అన్నిటికీ ఆధారాలు ఉన్నాయి. మీరు ఏం చెప్పినా ఏమో అన్ని ఆధారాలతో సహా బయట పెడతాం మేము. రైట్. ఇప్పుడు మీరు మాట్లాడింది కాబట్టి, నేను మొన్న ఒక రిటైర్డ్ ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్లో రిటైర్డ్ చీఫ్ ఇంజనీర్ని ఇంటర్వ్యూ చేసినప్పుడు చెప్పారు, తను కూడా ఎన్నో జరిగాయి, ఎన్నో అవినీతి జరిగినాయి, అంటే ఇంత అప్పులు అని చూపెడుతున్నారు, ఆస్తులు వచ్చినాయని పెరిగినాయని చూపెడుతున్నారు, ఆస్తులు వచ్చినాయి మాత్రం చాలా తక్కువ, ఏమీ జరగలేదని చెప్పేసి తను చెప్పడం జరిగింది. సో ఇవన్నీ ఇట్లా ఒక్కొక్కరు బయటకు వచ్చి వాళ్ళ ప్రభుత్వంలో జరిగిన ఏవైతే అవినీతి అయితే జరిగిందో అది బయట పెడుతున్నారు. సో ఇదంతా మీకు ఒక బూస్టప్ లాగానే, ఎందుకంటే బూస్టప్ ఒకటే కాదమ్మా, ఒకటి నియంత పాలన జరిగింది అనుకోవాలి. ఎందుకంటే ఈరోజు ఒక ఆఫీసర్ వచ్చి బయటికి జనరల్గా చెప్పరు వాళ్ళు, అంటే ఎంత భరించలేని స్థితిలో ఉంటే చెప్పాల్సి వచ్చింది. మేము గోరంతరి కొండంత చేసి చూపించడము, ఇంత పెద్ద కొండని కూడా లేదు అని చెప్పడము, అంత పెద్ద అప్పుల కుప్ప, ఏ డిపార్ట్మెంట్ తీసుకున్నా అప్పులు, అవినీతి, అప్పులు చిట్ట, అవినీతి చిట్ట. ఇప్పుడు కాళేశ్వరం చూసినాం కదా, రాహుల్ గారు వచ్చి 1,00,000 కోట్ల అవినీతి ఇందులో అంటే దాన్ని ఎగతాళి చేసినట్లుగా వాట్సాప్ యూనివర్సిటీలు వీళ్ళు, హరీష్ రావుకి ఏం తెలుసు, అసలు ఆయన వార్డు మెంబర్ కూడా పనికిరాను అని తీసుకొచ్చి మంత్రి చేస్తే గుడ్డొచ్చి పిల్లనెక్కిరిచ్చినది అన్నట్టు రాహుల్ గాంధీని తిడతారు, సోనియా గాంధీని తిడతారు, ఇందిరాగాంధీని తిడతారు, నెహ్రూని తిడతారు, కాంగ్రెస్ పార్టీని తిడతారు. అసలు కాంగ్రెస్ పార్టీ లేకుంటే మిమ్మల్ని ఆనాడే మీరు ఈ విధంగా 10 ఏళ్ళు ఎట్లయితే తొక్కి ప్రజల్ని ప్రతిపక్షాలని తొక్కేసిండ్రో, మీరు మిమ్మల్ని కూడా ఆ రోజు తొక్కేసింటే అసలుకి ఈరోజు టీఆర్ఎస్ పార్టీ అనేది ఎక్కడ ఉంటుండే, భూస్థాపితం అప్పుడే చేసేసింటే. కానీ కాదు, ప్రజాస్వామ్యంలో రేవంత్ రెడ్డి గారు ఇంకో మాట చెప్పారు, ఇందిరా చౌక్ దగ్గర ధర్నా చేసుకోవడానికి ఎవరికి ఎలాంటి ఆంక్షలు లేవు, ధర్నా చౌక్ దగ్గరికి వెళ్ళి మీరు మీకు జరుగుతున్న అన్యాయం మీద ప్రశ్నించవచ్చు, మీకు నిరభ్యంతరంగా అక్కడికి వెళ్ళి ధర్నా చౌక్ దగ్గర ధర్నాలు చేసుకోవచ్చు. గత ప్రభుత్వంలో అది వెసులుబాటు ఉండే కాబట్టి తెలంగాణ వచ్చింది, ఆ వెసులుబాటు ఉండడం బట్టనే ధర్నాలు చేసినాం. ఈరోజు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఒక ధర్నా చేసే వెసులుబాటు ఉండేనా, ధర్నా చేయడానికి ఏదన్నా అధికారం ఇచ్చి అధికారులు ఎట్లా అడ్డుపడినరు, అసలు నియోజకవర్గానికి నాయకులు వస్తున్నారంటేనే అక్కడ ఉన్నటువంటి ప్రతిపక్ష నాయకుల్ని అరెస్ట్ చేసుడు, అసలు ఇక ప్రతిపక్ష నాయకులకి అధికారము ఉండదు, ప్లస్ కష్టపడి సంపాదించుకొని ఓ 2 రూపాయలు కుటుంబం కోసం సంపాదించుకునే చిన్న ఫ్యామిలీస్ని కూడా, కార్యకర్తల్ని కూడా తీసుకొని పోయి పోలీస్ స్టేషన్ పొద్దున్న నుంచి రాత్రి వరకు కూర్చోడతారు. ఆ నాయకుడు వచ్చి వాళ్ళ ఊరికి ముట్టి వాళ్ళ ఇంటికి పోయి రెస్ట్ తీసుకున్న దాకా మా కార్యకర్తలను అరెస్ట్ చేసారు. మీరు ఎంతవరకు ప్రజాస్వామ్యాన్ని ఉండనిచ్చారు? మీరు ప్రజాస్వామ్యమే లేదు, కూనీ చేసి సర్వనాశనం చేసిండ్రు ఈ పరిపాలనలో. అసలు అంటే ఆ దొరల పాలన ఎట్లుంటుందో మళ్ళీ అంతకన్నా ఘోరంగా చూపించారు మనకు 10 ఏళ్ళు. వాళ్ళ కుటుంబం దోపిడీ, మొత్తం ఆఫీసర్లు దోపిడీ, వాళ్ళు పెట్టి ఏ ఒక్క డిపార్ట్మెంట్లోనన్నా వాళ్ళ కనుసంధాలలో పనిచేసారు కానీ అసలు ప్రజాస్వామ్యంతో పనిచేసినరా? ఇప్పుడు చూడండి, రేవంత్ రెడ్డి గారు ఇంతమందితో రివ్యూ చేస్తున్నారు కన్సర్న్ డిపార్ట్మెంట్లు. ఈరోజు ఒక సివిల్ సప్లై తీసుకున్న ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, అది ఒక రోడ్డు రవాణా సంస్థ తీసుకున్న ఆ సంబంధిత మంత్రి, ఇంకోటి తీసుకున్న ఇంకొక మంత్రి, ప్రతి ఒక్కళ్ళు రివ్యూ చేస్తున్నారు. ప్రతి ఒక్కళ్ళు దీని మీద ఏ విధంగా అప్పులు జరిగినాయి, ఏ విధంగా దీన్ని రికవరీ చేయాలి, రికవరీ కాకపోతే ఏంటి ఆల్టర్నేట్ అనేది రివ్యూ చేస్తున్నారు. అట్లా భయం ఉంటుంది కదా కన్సల్ట్ మంత్రి, కన్సల్ట్ ఆఫీసర్ని ఎప్పటికప్పుడు ప్రక్షాళన చేయకపోతే. 10 ఏళ్ళైంది, కనీసం ఏ డిపార్ట్మెంట్కి రివ్యూ చేయలేదంటే కేసీఆర్. అట్లా అంటే ఏమంటారంటే అసలు మొత్తం పరిపాలన సుభిక్షంగా నడుస్తుంటే ముఖ్యమంత్రి ఒకళ్ళని పిలిచి ఒకళ్ళకు పిలుచుకునే అవసరం ఏముంటుంది అంట.